అందరికీ నమస్కారం. ఇవాళ శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే మన ఎస్వీఐఎంఎస్ నుండి వచ్చిన ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది ఒక మంచి అవకాశం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. అవును, మొత్తం 22 ఖాళీలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక గొప్ప వార్త అనే చెప్పాలి. ముఖ్యంగా వైద్య, సాంకేతిక రంగాల్లో ఇదొక మంచి కెరీర్ స్టార్ట్ ఇచ్చే అవకాశం. మరి ఈ 22 పోస్టులు ఏ విభాగాల్లో ఉన్నాయో చూద్దాం. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 1 పోస్టులు 3ఉన్నాయి, ప్రాజెక్ట్ నర్స్ 2 పోస్టులు 9 ఉన్నాయి. ఇక అత్యధికంగా అంటే 10 ఖాళీలు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 విభాగంలో ఉన్నాయి. అంటే చాలా మందికి అవకాశం ఉంటుందన్నమాట. సరే, పోస్టుల గురించైతే తెలుసుకున్నాం. మరిప్పుడు వీటికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే కావలసిన అర్హతలేంటో వివరంగా చూద్దాం. దరఖాస్తు చేసే ముందు ఇవన్నీ సరిచూసుకోవడం చాలా ముఖ్యం కదా. విద్యార్హతల విషయంలో చాలా క్లియర్గా ఇచ్చారు. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుకైతే ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేసి ఉండాలి. అదే ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులకైతే ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్ లేదా డిప్లొమా ఉన్నవాళ్లు కూడా అర్హులే. ఇక ప్రాజెక్ట్ నర్స్ పోస్టులకు జీఎన్ఎం కోర్స్ పూర్తి చేసి ఉండాలి. ఇక వయస్సు విషయానికొస్తే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్ఠంగా 35 ఏళ్ల లోపుండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు కూడా వర్తించే అవకాశం ఉంది. సో నోటిఫికేషన్ ఒకసారి పూర్తిగా చదవడం మంచిది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, దరఖాస్తు ప్రక్రియ. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఆన్లైన్ కాదు, పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలోనే అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం రండి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ముందుగా ఎస్వీఎంస్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ్నుండి నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ 2 డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫామ్ని ఎలాంటి తప్పులు లేకుండా నీట్గా ఫిల్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేట్స్ అన్నీ జతచేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి పోస్ట్ చేయాలి. అంతే. ఇదిగోండి, ఇదే ఆ అడ్రస్. మీ అప్లికేషన్ పంపించాల్సింది ఈ చిరునామాకే. దీని చాలా జాగ్రత్తగా ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా రాయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అడ్రస్ తప్పు రాస్తే అప్లికేషన్ వాళ్ళకి చేరదు కదా. సరే, అప్లికేషన్ ప్రాసెస్ చూశాం. ఇక మిగిలిన కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే ఫీజెంత, జీతం ఎంత వస్తుంది, చివరి తేదీ ఎప్పుడు, ఇలాంటివన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అభ్యర్థులందరికీ ఇది ఒక మంచి శుభవార్త. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అవును, 0 అప్లికేషన్ ఫీ. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ కదా. ఇక జీతం విషయానికొస్తే ఎంపికైన పోస్టును బట్టి ఇది మారుతుంది. కనీసం నెలకు 20,000 రూపాయల నుండి గరిష్టంగా 67,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశముంది. మంచి శాలరీ ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా 2 దశల్లో ఉంటుంది. ముందుగా వచ్చిన అప్లికేషన్స్ నుండి అర్హతలున్న వాళ్లని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బట్టే ఫైనల్ సెలక్షన్ ఉంటుందన్నమాట. ఇక అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన తేదీలు ఇవి. దరఖాస్తులు డిసెంబర్ 22, 2025న మొదలయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 12, 2026. చూశారుగా, సమయం చాలా తక్కువుంది. సో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకండి. మరి ఈ అవకాశం కెరియర్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఉందా? అర్హతలు సరిపోతే ఒక్కసారి ఆలోచించండి. సరైన సమయంలో తీసుకునే నిర్ణయం భవిష్యత్తును మార్చేయచ్చు. ఆల్ ది బెస్ట్.